హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి లక్కీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఒక టెంపుల్ కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ మేము ఏం చేసామో మొత్తాన్ని మీకు చూపిద్దామని అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. నేనైతే టెంపుల్ మొత్తం డీటెయిల్స్ కూడా నేనైతే చెప్తాను. అండ్ విలేజ్ మొత్తం ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఆ టెంపుల్ విషయాలు మొత్తాన్ని మీకు అయితే చెప్తాను. వీడియో పూర్తిగా చూసేయండి, అసలు స్కిప్ చేయకుండా. మాకైతే టెంపుల్ అయితే ఒక మొక్కుబడి అనేది ఉంది. అందుకు మేమైతే తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా చాలా డేస్ అయిపోయింది అది కోరుకొని ఇంకా చెప్పేసి తీర్చకపోతే మళ్ళీ బాగోదని చెప్పేసి మేమైతే కోరిక నెరవేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాం, మొక్కుబడి తీర్చుకోవడానికి. ఇంకా అలాగే ఈ ప్లేస్ కూడా చెప్తాను ఎండింగ్ లో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి గైస్. మేమైతే ఆల్మోస్ట్ వచ్చేస్తాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్ కనిపిస్తున్నట్టుంది మీకు అయితే. చెరువు వెనకాల వైట్ పెయింటింగ్ వేసుకున్న బిల్డింగ్ అయితే బిల్డింగ్ కూడా కాదు, అది రేక్ షెడ్ టైప్ ఉంటది. టెంపుల్ అయితే చాలా బాగుంటది. మీ చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట ఈ విలేజ్ లో. ఈ టెంపుల్ కూడా చెరువుల మధ్యలో చేల మధ్యలో ఉంటది. చాలా బాగుంటది పీస్ఫుల్ గా. ఇంకా టెంపుల్ లెవెల్కి వచ్చేసినండి మేమైతే కోడిని అయితే తీసుకున్నాం. మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాం. ఇంకా దానికి పసుపు వేప తోరణం ఇంకా అన్ని కట్టి రెడీ చేస్తున్నాం అనమాట. మేమైతే బొట్టు అయి పెట్టి ఇంకా అమ్మవారికి అయితే చూపించి అక్కడే కోళ్ళని వాటిని కొడతారు. మా చికెన్ అయితే చేస్తారు. ఇంకా అక్కడ అయితే ఇస్తాం. ఒక 100 రూపీస్ అయితే తీసుకుంటారు, 150 రూపీస్. ఇంకా ఈ విలేజ్ వచ్చేసి ఎల్వియన్పురం నుంచి ఏలంపూడి అనే ఊరు అనమాట. ఇది టెంపుల్ వచ్చేసి పర్లమ్మ తల్లి. పర్లమ్మ తల్లికి అయితే మా మదర్ అయితే మొక్కుకున్నారంట, అందుకని వచ్చాం మేమైతే. చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా అలాగే ఈ ఊర్లో జనం కూడా ఆవిడ ఉన్నారని బాగా నమ్ముతారు. ఏ కష్టం వచ్చినా ఆవిడ దగ్గరికి వెళ్తారంట. ఆ పర్లం తల్లి ఊర్లో ఉన్న జనాన్ని మతమదర్నే కాపాడుకుంటూ వస్తారని నమ్ముతారు. ఇక్కడ ఒక పూజ చేసే ఆవిడ కూడా ముసలామె చేస్తారు. ఇంకా నాకు తెలిసి ఆమెదే అనుకుంటే ఈ గుడి అనుకున్నా నేనైతే. మరి నాకు అంత క్లియర్ గా తెలీదు. బట్ పూజ చేసే ఆవిడ మాత్రం చాలా బాగా చేశారు. ఇంక ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు నాకు, అందుకే నేనైతే మీకు చెప్తున్నా. ఇంకా అలాగే మేమైతే కోడ్ని అయితే తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. ఆ తర్వాత మీకైతే ఇప్పుడు లోపల ఉన్న విగ్రహం కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. అదిగోండి విగ్రహం అయితే చాలా బాగుంటది. ఇప్పుడు ఇలా ఈవిడే అనమాట పూజ అయితే చేస్తుంది. మేమైతే పూజ అయితే చేపించుకుంటున్నాం. లైన్ అయితే చాలా ఉంది. మీరు కొంచెం మార్నింగ్ వెళ్తే కొంచెం బెటర్. ఇప్పుడైతే నేను హారతి అయితే తీసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే టెంపుల్ అయితే ఇప్పుడైతే ఖాళీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇక్కడే కొన్ని మంది అయితే వంట చేసుకుని తిని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ఇంకా ప్లేస్ కూడా చాలా బాగుంది. అటువైపు చెరువు ఇటువైపు చెరువు మధ్యలో టెంపుల్ అనమాట. ఇప్పుడైతే మా కోడిని అయితే బలుస్తున్నారు. మాకైతే 100 రూపీస్ అయితే తీసుకున్నారు మా కోడిని అయితే బాగా చేసి నీట్ గా క్లీన్ చేసి ఇవ్వడానికి. మాకైతే టెంపుల్ బాగా దర్శనం అయితే జరిగింది. అమ్మవారి దర్శనం అనమాట. చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అంత అయిపోయింది, దర్శనం అయిపోయింది. కోడ్ని అయితే క్లీన్ చేసి మాకు ఇచ్చేసారు. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇంకా మీకు అయితే వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి guys. అలాగే నేనైతే న్యూగా స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే ఎంకరేజ్ చేయండి. అవి అయితే రెజిన్ ఫ్రేమ్స్, వరమాల ప్రిజర్వేషన్స్, రెజిన్ ఐటమ్స్ మాత్రం మేక్ చేసి మేమే ఇస్తాం. అండ్ అండ్ తక్కువ బడ్జెట్ లో చేస్తాము. అండ్ కోకోనట్ డిజైన్స్ కానీ ఇలా ఓవరాల్ డెకరేషన్ ఐటమ్స్ అండ్ నెక్స్ట్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీరు అయితే స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అయ్యి
కాల్ చేయండి. నేనైతే మీకైతే ప్రైజ్ లిస్ట్ అనేది షేర్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కైనా హాయ్ అని చేయండి. నేనైతే వాట్సాప్ నెంబరు రెండు ఒకటే సేమ్ నెంబర్స్, మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టా ఐడి కూడా రెసిన్ క్రాఫ్ట్స్ అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేసుకోండి గాయస్. మేమైతే ఇంకో ఛానల్లో అయితే నాది వంశీ ఇన్స్టా అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.